నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వెల్లువెత్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగానే టీసీఎస్, ఉర్సా అనే కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే వాళ్ళకి భూములను దారాదత్తం చేస్తుంది కూటమి ప్రభుత్వం, భూ కబ్జాలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఇదే ఉర్సా అనే కంపెనీకి సంబంధించి కేసినేని నాని ఒక ట్వీట్ చేశారు. ఈ ఉర్సా అనే కంపెనీ కేసినేని చిన్నికి బినామీ అని చెప్పి టీడీపీ కార్యాలయం పేరు తీసేసి కేసినేని చిన్ని చార్లెస్ సోబ్రాస్ కార్యాలయం అని పెట్టుకో అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలో అసలు మరి ఉర్సా కంపెనీ ఏంటి, నిజంగానే ఇది కేసినేని చిన్ని బినామీ కంపెనీనా, వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో వాస్తవం ఎంత, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఉర్సా అనే కంపెనీ పేరు చెప్పి ప్రభుత్వం భూములు కొల్లగొడుతుంది అని చెప్పి కూడా గత 4-5 రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు చాలా డిబేట్లు నిర్వహిస్తోంది, ప్రచారం కూడా చేస్తుంది. అయితే తాజాగా ఇదే కంపెనీకి సంబంధించి కేసినేని నాని గారు కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. నిజంగానే భూ కబ్జా విశాఖలో జరుగుతుందంటారా? మరి కేసినేని నాని గారు చేసినటువంటి ట్వీట్లో నిజమెంత, మీరేం చెప్తారు దీని గురించి? అంటే అసలు ఆ కంపెనీ పేరే వీళ్ళకి తెలియదు అనమాట. అది అసలు ఉర్సా కాదు, అదేంటి అర్సా. అంటే ఆ కంపెనీ పేరు తెలియదు, దాన్ని ఎలా పలకాలో తెలియదు, అది ఎవరు పెట్టారో తెలియదు. వీళ్ళేంటి రకరకాలుగా 3 రోజులుగా కథనాల మీద కథనాలు, సాక్షిలో కావచ్చు, లేకపోతే కూలి మీడియా, నీలి మీడియా, లేదు ఇలాంటి మౌత్ పీస్లు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితో మాట్లాడించటం. ఇప్పుడు కేసినేని నాని నిన్న ట్వీటు, ఇవాళ ట్వీటు తమ్ముడి పైన. అంటే నిన్నటిదాకా అతను అహంభావి, అతను అహంభావాన్ని అతను ఓడించారు. ఇప్పుడు ఎంత అహం తలకెక్కిందంటే లోకేష్ని యూజ్లెస్ ఫెలో అనే అంత పనికిమాలిన వ్యక్తి లోకేష్, పనికిమాలిన వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిని చేశాడు చంద్రబాబు. ఆఫ్టర్ ఆల్ లోకేష్ అన్నాడు. ఇదే నోటితో ఎవరు? కేసినేని నాని. ఇప్పుడు ఇవాళ ఓడిపోయిన మంగళగిరిని అతను ఎలా నర్చర్ చేశాడు, ఏ విధంగా ఆ నియోజకవర్గం ప్రజలతో మమేకం అయ్యాడు. గత ఎన్నికల్లో అతను ఓడిపోయిన మాట వాస్తవమే. 5,600 ఓట్లతోనో ఏమో ఓడిపోయాడు. అతను ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, అంతకన్నా 10 రెట్ల మెజార్టీతో గెలవాలనుకున్నాడు. అంటే అతను టార్గెట్ ఎంత? 56,000 ఓట్లతో గెలుద్దాం అనుకున్నాడు. కానీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎవరు? లోకేష్ ఇవాళ 90,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు దగ్గర దగ్గర. అంటే అతను నీ కంటికి ఆఫ్టర్ ఆలా? ఇప్పుడు ఎవరు ఆఫ్టర్ ఆల్? ఆఫ్టర్ ఆల్ లోకేషా? ఆఫ్టర్ ఆల్ కేసినేని నానియా? ఇప్పుడు అతను 90,000 మెజార్టీతో గెలిచాడు, నువ్వు 2,90,000తో ఓడిపోయావు. అంటే జనం పొగరు తలకెక్కితే ఎలా దించుతారనే దానికి ఉదాహరణ కేసినేని నాని ఓటమి. అరే ఇప్పుడు 2 సార్లు నిన్ను వాళ్ళు గెలిపించారు బెజవాడ ఓటర్లు. తెలుగుదేశం అభ్యర్థిగా నువ్వు గతంలో ప్రజారాజ్యంలో చేసావు, తెలుగుదేశంలో చేరావు, అయినా ఆదరించారు, కార్యకర్తలంతా నిన్ను గెలిపించారు. 2 టైమ్స్ ఎంపీ చేస్తే నిన్ను పెంచినాడు, నీకు బీఫామ్ ఇచ్చినాడు చంద్రబాబు. అతనిపైన నువ్వు విమర్శలు చేస్తావా? అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే కదా. పాలు పోస్తే కాటేసే వాళ్ళని ఏమంటారు? పామేనేగా అనేది. ఇప్పుడు నువ్వు నీ తమ్ముడి మీద ఎందుకు ఇంత అసూయ? నువ్వు 10 ఏళ్ళు ఎంపీగా చేసావు. ఎప్పుడన్నా నువ్వు ఎంపీగా ఉండగా ఆ 10 ఏళ్లలో చిన్ని నిన్ను ఇలా మాట్లాడా? నీ తమ్ముడు కేసినేని చిన్ని అతను అభ్యర్థిగా అయ్యేదాకా, నువ్వు తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళి తెలుగుదేశాన్ని తిట్టేదాకా నీ మీద అతను మాట్లాడా? అంటే ఎంత తేడా వీళ్ళిద్దరి మధ్య, చిన్నికి నానికి మధ్య. నీకున్న పొగరు చిన్నీకుందా? నీకున్న అసూయ చిన్నీకుందా? ఇప్పుడు ఎందుకు కేసినేని చిన్ని అంటే నువ్వు అంత అసూయ పడుతున్నావు? అహంభావాన్ని నిన్ను నేలకేసి కొట్టారు. అసలు అసూయను అసలు జనం సహించరు. ఏది ఈ అసూయ పరులు వీళ్ళేంటి, వీళ్ళ అసూయ వీళ్ళని కాల్చేస్తుంది. ఇప్పుడు ఇది బినామీ కంపెనీ అంటున్నాడు, వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అంటారు. ఇప్పుడు సతీష్ అబ్బూరి ఇతను ఒకే కాలేజీలో చదువుకుని ఉండొచ్చు. దాని వెనక ఇవాళ అది అర్సా కంపెనీ, తాళ్ళూరి జై, లేకపోతే అతను ఎవరో ఎరిక్ వార్నర్. అతను సన్ మైక్రో అక్కడ సిలికాన్ వ్యాలీలో వాళ్ళు ఒక కంపెనీ, అనేక సంవత్సరాలు వాళ్ళు అక్కడ పనిచేశారు. సిలికాన్ వ్యాలీలో దశాబ్దాలుగా పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఐటీ సినర్జీ సర్వ్ అని ఒక సదస్సు పెట్టారు. దానికి లోకేష్ మంత్రిగా ఆహ్వానించారు, వెళ్ళారు.
లోకేష్ ఆ రోజు ఆ పర్యటనలో అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అమెరికా పర్యటనలో వీళ్ళందరితో అతను మీటింగ్ పెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను అక్కడ పారిశ్రామికవేత్తలకు వివరించాడు. ఆ రోజు గూగుల్ సత్యనాదేళ్లతో కలిశాడు. ఒక మెయిల్ పంపితే అతను మరి ఆన్సర్ ఇచ్చాడు. లేకపోతే సుందర్ పిచాయ్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ లేకపోతే ఇందిరా నూయి, పెప్సికో, ఇప్పుడు యాపిల్, ప్రియా సుబ్రహ్మణ్యం, 2500 మంది పారిశ్రామికవేత్తలు దిగ్గజ కంపెనీలకు చెందిన వాళ్ళు పెట్టుకున్నటువంటి సదస్సులో లోకేష్ అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తే గూగుల్ క్లౌడ్ ఒప్పందం చేసుకుంది 2 లక్షల కోట్లతో. మైక్రోసాఫ్ట్ మనం చూసాం, ఇవాళ ఇక్కడ కలిసి పనిచేస్తున్నారు. బిల్ గేట్స్ దావోస్లో కలిశాడు, మొన్న కూడా ఢిల్లీలో చంద్రబాబుని కలిశారు, ఒప్పందాలు చేసుకున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఒక అవకాశాల స్వర్గంగా, హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీగా పారిశ్రామికవేత్తలందరూ ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతుంటే మీకెందుకు కడుపుమంట? ఇప్పుడు టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చారు భూమి ఎకరం, వీళ్ళు గిలగిలలాడిపోతున్నారు. ఇప్పుడు టీసీఎస్ అంటే అది టాటా గ్రూప్. టాటా గ్రూప్ మీద కూడా విమర్శలు చేస్తారా? ఇప్పుడు మీరు ఎదిగింది టాటా వల్లే కదా. కేసినేని నాని ఏంటి, టాటా లేకపోతే ఎక్కడ ఇల్లు? ఆ కేసినేని ట్రావెల్సా, ఆ బస్సులన్నీ కొనుక్కొచ్చుకుంది అక్కడే కదా. రతన్ టాటాని తెచ్చావు కదా, విజయవాడలో అతనితో పర్యటింపజేశాడు. అక్కడ గ్రామాలన్నీ ఆయన దత్తత తీసుకుంటాడని చెప్పి ఒక బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రతన్ టాటా కంపెనీకి నీకు టీసీఎస్కి ఇస్తే ఎవరన్నా నెత్తిన పెట్టుకుంటారు. 13,000 మందికి ఉపాధి కల్పిస్తానని ఆయనే ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్కి ఆయనే కో చైర్మన్. ఎవరు? నటరాజన్ చంద్రశేఖర్. ఇప్పుడు ఈ మీరన్నది ఏది, అర్సా, అదే వాళ్ళ ఉర్సా, దానికి నువ్వు ఎకరం 99 పైసలకి ఇచ్చారని చెప్పి నువ్వు అసలు నీ మీడియాలో, సాక్షిలో, లేకపోతే ఆ కొమ్మినేని షోలలో, ఆ కూలి మీడియా, నీలి మీడియా, లేకపోతే ఇతను ఎవరు, ఈ కేసినేని నాని ట్వీట్లు 99 పైసలకి ఇచ్చారా? వాళ్ళు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అర్సా వాళ్ళు అసలు గూగుల్లో వాళ్ళు జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎవరు? ఈ తాళ్ళూరి జై, సతీష్ అబ్బూరి, ఆయన కూడా ఎరిక్ వార్నర్. వాళ్ళు 2 ఏళ్లలో ఇక్కడ ఆ కంపెనీ పెట్టకపోతే క్వశ్చన్ చేయండి. అందులో ఉంది ఏంటి, 2 ఏళ్లలో కనుక పెట్టకపోతే భూములు రద్దు చేస్తుంది ప్రభుత్వం. ఆ కొన్నదెంత? 99 పైసలకి ఎకరం. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన 60 ఎకరాల్లో 56.5 ఎకరాలు ఎకరం 50 లక్షలకు కొన్నారు. ఎకరం 50 లక్షలకి ఇచ్చింది ప్రభుత్వం. నువ్వెంత అంటున్నావు? ఎక్కడ 99 పైసలు, ఎక్కడ 50 లక్షలు? అంటే ఎన్ని అబద్ధాలు మీరు చెప్పేది? అబద్ధాలేనా? వీళ్ళ బతుకిక అబద్ధాలేనా? ఆ అబద్ధాలకే కదా జనం మిమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చింది. ఇంకా అబద్ధాలను మీరు వదలకపోతే, మీలో మార్పు రాకపోతే, ఇప్పుడు ఇంకా 3.5 ఎకరాలు ఎకరం ₹1,00,00,000 ఇచ్చారు. ఎక్కడ ₹1,00,00,000, ఎక్కడ 99 పైసలని మీరు చేసే దుష్ప్రచారం? వాళ్ళు అక్కడ ఏదో డేటా సెంటర్ పెడదామని వాళ్ళకి ఇచ్చారు ఒక టాస్క్. ఇప్పుడు 2 ఏళ్లలో పెట్టకపోతే అది రద్దు చేస్తారు. అసలు రకరకాలుగా విశాఖపట్నంలో భూములు ఎందుకు ఇస్తారు, అమరావతిలో భూములు ఎందుకు ఇయ్యరు? అసలు ఏమిటి తలతిక్క? ఇప్పుడు రాయలసీమలో భూములు ఇస్తారు, లేకపోతే ప్రకాశం జిల్లాలో భూములు ఇస్తారు. ఇప్పుడు రిలయన్స్ బయోగ్యాస్ యూనిట్స్ పెడుతోంది. మొన్న ఎక్కడ పెట్టారు? ప్రకాశం జిల్లాలో లోకేషే ప్రారంభించాడు. 65,000 కోట్లతో రిలయన్స్ ఇవాళ బయోగ్యాస్ యూనిట్స్ పెడుతోంది, కంప్రెస్డ్ బయోగ్యాస్. మీకెందుకు కడుపు మంట? ఇప్పుడు ఇవాళ పెట్టుబడులు వెల్లువెత్తుతుంటే వీళ్ళు విలువల్లాడిపోతున్నారు. ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ 1,65,000 కోట్లతో ఇవాళ అనకాపల్లిలో పెడుతున్నారు స్టీల్ ప్లాంట్. ప్రధాని మోడీ వచ్చారు, 2 లక్షల కోట్లతో నీకు అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్, భూమి పూజ, శంకుస్థాపనలు ఎన్టీపీసీ ద్వారా విశాఖపట్నంలో. కడుపు మంట? ఏదో ఉబ్బరం కనపడుతుంది, కడుపు ఉబ్బరం కనపడుతుంది. రేపొద్దున అమరావతి వస్తున్నారు ప్రధాని మోడీ. మే 2వ తారీఖు 1,00,000 కోట్లతో అక్కడ వర్కులు, శంకుస్థాపన, భూమి పూజ. అంటే మీరు ఎందుకు ఇట్లా గిలగిల్లాడుతున్నారు? ఇప్పుడు దానికోసమేనా ఇదంతా? ప్రధాని మోడీ అమరావతి వస్తున్నాడు కాబట్టి కేసినేని నాని అస్త్రం వదిలేరా? అంటే ఏంటి, మోడీని రాకుండా చేద్దామన్నా? అక్కడేదో మరి ఆయనకి ప్రమాదం ఉందంటారు, లేకపోతే ఆయన భద్రత ప్రశ్నార్థకం అంటారు, రకరకాల పుట్టిస్తున్నారు.
ప్రచారం చేస్తున్నారు. అంటే వైసీపీకి సంబంధించిన చాలా ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి కదండి. అంటే దానికి కౌంటర్గా ఏదో ఒకటి కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం భూ కబ్జాలు చేయదు కాబట్టి ఇచ్చే కంపెనీలకి ఇలా ఇస్తుంది అని ప్రచారం చేస్తే ఏదో రకంగా కౌంటర్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కూడా ఇలా చేస్తుంది అనుకోవచ్చా? ఇప్పటికే మిమ్మల్ని నమ్మట్లేదు, ఇంకేమి నమ్ముతారు? ఇప్పుడు ఇన్ని అబద్ధాలు ఆడితే ప్రజలు ఎలా నమ్ముతారు? కొన్నన్నా నిజాలు చెప్పండి. కొన్ని నిజాలు చెబితే అప్పుడు ప్రజలు మెల్లగా నమ్మటం ప్రారంభిస్తే ఆ తర్వాత అబద్ధాలు అడుగురు. కానీ ఎందుకు ఇంత తొందర? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, 3 ఏళ్ళు నిజాలు చెప్పండి, చివరి సంవత్సరం అబద్ధాలు ఆడండి. ఈ 3 ఏళ్ళు నిజాలు చెప్పడం వల్ల ఇక ప్రజలు నమ్మటం ప్రారంభించారనుకో. అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో నేను అబద్ధం చెప్పకపోవడం వల్లే ఓడిపోయానని చెప్పి ఆయన అంటున్నారు. అంటే ఆయన చెప్పే అబద్ధాల గురించి వాళ్ళ అమ్మాయి చెప్పాలి, విజయమ్మ. ఏమని చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి? నాన్న, నీ తర్వాత పాప్స్ని ప్రేమించేది నేనే అన్నాడు. ఎవరిని? షర్మిలని. ఇదేనా? షర్మిలపై ప్రేమ ఇరిగిపోయిందని మళ్ళీ ఉత్తరం రాశాడు. అంటే ఎంత ద్రోహం! ఎవరికి ద్రోహం చేశాడు? షర్మిలని ప్రేమించే అంశంలో తండ్రికే ద్రోహం చేశాడు. ఇతను రాజన్న బిడ్డ. ఇవాళ ఎవరు అడుగుతున్నారు ఆ మాట? చెల్లెలు అడుగుతోంది. అసలు ఇతను రాజన్న బిడ్డే కాదు, అసలు అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది మా అన్న కాదు. సొంత చెల్లిని గోడకేసి కొట్టాడని చెప్పి ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో చెప్పారు. ఎవరన్నా ఖండించారా? జగన్ ఖండించాడా? షర్మిల ఖండించిందా? విజయమ్మ ఖండించిందా? అంటే వాస్తవమే కదా. ఆస్తుల కోసం తల్లినే కోర్టులో నిలబెట్టావు, చెల్లి ఆస్తులు నువ్వు మింగావు అని చెప్పి కదా ఇవాళ నీ మీద వాళ్ళు ధ్వజమెత్తుతోంది. నీ చిన్నాన్నని కిరాతకంగా చంపారు, నువ్వు హంతకులను కాపాడుతున్నావని ఎవరు అంటున్నారు? చెల్లె అంటోంది. ఇవాళ నువ్వు కాపాడిన హంతకులందరూ అరెస్ట్ అవుతున్నారు, అరెస్ట్ అయ్యారు. ఇంకా ఎవరిని నమ్మించాలని, ఎవరిని భ్రమింపజేయాలని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇక ఇప్పుడు ఏమంటున్నాడు? కనీసం ఉన్న నాయకులనన్నా కాపాడుకోవాలని అరెస్ట్ అవ్వండి, కేసులు పెట్టించుకోండి. నేను అరెస్ట్ అయ్యా, నేను కేసులు పెట్టించుకున్నాను కాబట్టి ముఖ్యమంత్రి అయ్యా అంటే ప్రజలు ఇంకా పిచ్చోళ్ళ. అప్పుడు ఏంటంటే పాపం నిజంగానే నమ్మారు. రాజన్న బిడ్డ ఒక ఛాన్స్ అని వాళ్ళ తల నివిరాడు, బొగ్గలు పట్టుకున్నాడు, లేకపోతే గడ్డం పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, ఓట్లు వేశారు. ఇంకెలా? ఇంకా నమ్మించలేడు, ఇంకా ప్రజల్ని జగన్ నమ్మించలేడు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.